అన్ననే మొత్తం ఇక అసలు ఉస్తాద్ భగత్ సింగ్ అందరు చూడాల్సిందే సినిమా అంత అసలు పండుగ అంటే ఇది ఉగాది పండుగ అంటే ఇది పిచ్చి లేచిపోతుంది ఒక్కొక్క డాన్స్ స్టెప్ కానీ హీరోయిన్ కానీ అరే పాటలు కానీ పిచ్చి లేచిపోతుంది ఒక్కొక్కటి. మీకు ఏం నచ్చింది సినిమాలో ఎక్కువ? హరీష్ శంకర్ డైరెక్షన్, గబ్బర్ సింగ్ అంటే టోప్ అయిపోయింది సినిమా. డైలాగ్స్ ఎలా ఉన్నాయి మరి? డైలాగ్స్ చెప్పలేమండి, అమ్మో గూస్ బంప్స్. అన్న డాన్స్ ఎలా చేశాడు మరి? డాన్స్ ఎరగదీశాడు, టాలీవుడ్ మైకేల్ జాక్సన్. ఫుల్ ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేసా. ఓజీని మించి ఉంది మూవీ, ఎక్స్పెక్ట్ చేయలేదు. సీరియస్ గా చాలా బాగుంది. సో ఎన్నిసార్లు చూడొచ్చు మేడం సినిమా? ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. మళ్ళీ వెళ్తారా? మళ్ళీ వెళ్తాం. సో యాజ్ అ ఫ్యానా, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? రిచ్ ఫ్యానా. ఓకే. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కదా, ఒక మంచి మెసేజ్ ఉంది క్లైమాక్స్ లో, చూడండి మంచి మెసేజ్ ఉంది. ఓవరాల్ గా సినిమా హిట్టేనా? సినిమా బ్లాక్ బస్టర్, హిట్ కాదు బ్లాక్ బస్టర్. అది మన తెలుగు ప్రేక్షకులకు ఉగాది పండుగ నాడు ఒక మంచి నిండు భోజనం లాంటి సినిమా. కామెడీ ఉంది దీంట్లో, యాక్షన్, ఒక దేశం గురించి మంచి మెసేజ్ ఉంది. అందరూ చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది యాక్టింగ్ చేస్తా? ఆయనతో నేను 4 సినిమాలు చేశాను ఇంతకుముందు, ఇది 4వ సినిమా. 3 సినిమాలలో చేశాను. నేను చాలా హెవీ వెయిట్ ఉన్నాను, వెయిట్ తగ్గాను 40 kgs, మీరు గుర్తుపట్టట్లేదు. ఆయనతో ఇంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇంతకుముందు నాకోటి, నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళలేకపోయాను, ప్యారడైస్ నాని గారు షూటింగ్లో బిజీ ఉండి వెళ్ళలేకపోయాను. ప్రేక్షకులకు ఈ విషయం తెలియాలి, ఫ్యాన్స్కి. అంటే తెర వెనుకలు ఏం జరుగుతుంది, కెమెరా వెనుకలో తెలియదు చాలా మందికి. అంటే నా ఇప్పుడు ఇంటర్వ్యూలో చూస్తే నా గొంతు మీద ఒకటి కాలు పెట్టే సీన్ ఒకటి ఉంటుంది, పిసికే సీన్ ఉంటుంది. అంటే అది అంటే ఇంత సున్నితమైన మనిషి అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆ కాలు పెట్టి పిసికేటప్పుడు డైరెక్టర్ గారు అన్నారు ఏం కాదండి క్రాష్ చూసి బాబుకు కొంచెం అదైతే వచ్చి కానీ ఏం కాదు బాగా ప్రెస్ చేయండి అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పి డైరెక్టర్ గారు మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయారు, సీన్ పెట్టారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెట్టేటప్పుడు నేను తెలుసు ఆయనకు రెమో అని చెప్పి, సార్కి ఇంతకుముందు చేశాను కదా, బాబు రెమో చూసి జాగ్రత్తగా సారీ అని చెప్పి సారీ చెప్పి మరి నాకు అది పెట్టారు. చాలా నేను హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంత పెద్ద హీరో గారు, నేను ఇంత చిన్న ఆర్టిస్ట్ కూడా రెస్పెక్ట్ ఇచ్చి, అంతే ఆయన రాజకీయంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఒక చిన్న వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తారండి. అది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పండుగకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ. చాలా మంచి సినిమా పండుగకు, చూడండి. బ్లాక్ బస్టర్ ఉంది, సూపర్ డూపర్ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఉగాది ఉత్సవం అనొచ్చు బ్లాక్ బస్టర్. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్స్తో ఎలా సాంగ్స్లో ఎలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తొలి ప్రేమ సాంగ్స్ని ఇట్లా రిమిక్స్ వాడుకొని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే ఏదో కొంతసేపు ఉంటుంది అనుకున్నాం, కానీ అది వచ్చినప్పుడు అయితే అసలు ఫ్యాన్స్ మామూలుగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఖుషీ సాంగ్ కూడా ఉందంట కదా? ఖుషీ సాంగ్స్ ఉన్నాయి, తొలి ప్రేమ సాంగ్స్ ఉన్నాయి. తొలి ప్రేమ బీజం వస్తూనే ఉంటుంది, ఇట్లా హీరోయిన్ త్రీ లాస్ట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎమోషన్ లాస్ట్లో హీరోయిన్ ఇట్లా అసలు ఎమోషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పర్ఫెక్ట్ ఉంది క్యాస్టింగ్ కానీ అంతా, యాక్టింగ్ కొన్ని ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఉగాదికి 2 రాష్ట్రాలకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పండుగ మొదలైంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడే ఫ్యామిలీ మొత్తం వచ్చాం, 30 మంది. సూపర్గా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. థ్యాంక్ యూ హరీష్ శంకర్. మేమైతే నమ్మలేదు మిస్టర్ బచ్చన్ చూశాక, నమ్మకాలు అయితే లేవు. సరే దేవుడి సినిమా కదా ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం, కానీ సినిమా అసలు ఇచ్చిపడేశాడు. నిజంగా ఇచ్చిపడేసే నక్షత్రం, తీసుకోవాల్సింది కాదు. అంటే రివ్యూస్ కొన్ని రివ్యూస్ బాగాలేదని చెప్పేసి అంటే ఏ రివ్యూ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఫ్యామిలీ రివ్యూ అన్నా సూపర్, సినిమా ఎక్స్ట్రాడినరీ, సూపర్ మూవీ. తొలి ప్రేమ చూసినట్టుందేనే మళ్ళా నాకు సాంగ్ అయితే సూపర్ ఉంది. నిజంగా ఇంకా సాంగ్ రిలీజ్ కాలేదు అనుకున్నా. స్పాయిలర్ అవుతానే చెప్పట్లేదు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే సినిమాలో సూపర్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్. థ్యాంక్ యూ. దురంధర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాక దురంధర్ చూస్తామా? ఓకే ఓకే సార్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. ఓకే సూపర్ మూవీ ఇస్ గ్రేట్. ఓకే. పవన్ కళ్యాణ్ గారి డాన్స్ ఎలా అనిపించింది? ఓ మై గాడ్, ఆయన చూస్తే సరిపోతుందండి. డాన్స్ మీన్స్ అంత తర్వాత కదా, ఆయన చూస్తే సరిపోతుంది. కొండదేలా చూస్తే సరిపోతుందండి, ఏం అవసరం లేదు. చెప్పండి సార్, స్టోరీ ఎలా అనిపించింది సార్? స్టోరీ చాలా బాగుందండి, సూపర్. సార్ ఇది తొలి ప్రేమ సాంగ్ రీమేక్ ఉన్నది కదా, ఎంజాయ్ చేశారా మీరు ఆ సాంగ్ మళ్ళీ? ఇట్స్ గ్రేట్ నాస్టాలజియా అండి, చాలా బాగుంది. అవునా? ఓకే. సో ఇట్స్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఇన్ సెకండ్ హాఫ్. హౌ మచ్ అబౌట్ డైలాగ్స్ అండ్ ఆల్? డైలాగ్ సార్ సూపర్ అండి, సూపర్. నేను అదపాతాలకు తొక్కేస్తా, తొక్కకపోతే
నా పార్టీ జనసేన కాదు, నేను పవన్ కళ్యాణ్ కాదు, కొణిదెల. చెప్పండి, అడగండి. మూవీలో వావ్ సీన్స్ ఏంటండి? మూవీ ఇట్ సెల్ఫ్, ద హోల్ మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ వావ్. No question about it. Okay. Nothing doing. What about interval scene? See, when Kodithala is in reaction, no action. Okay. Or when Kodithala is in action, no reaction. As simple as that. Superb. This movie is better than Oji. See, we cannot compare, madam. Both are unique. Every movie is unique. Yes. You are a diehard fan of Pawan Kalyan. Or devotee of See, పిచ్చి అంతే. As simple as that. థ్యాంక్ యూ. ఈసారి పర్ఫార్మెన్స్ ఎట్లుందన్నా అందరూ అనాలి. ఈసారి పర్ఫార్మెన్స్ ఎట్లుందన్నా ఈసారి పర్ఫార్మెన్స్ ఎట్లుందన్నా చిక్కిరి డాన్స్ కాదు. ఓకే కవర్ చేశారు ఇక బానే. వేయండి సార్ స్టెప్ ఇట్లా మీరు. డాన్స్ ఎక్కువ రాదండి. అవునా? పవన్ కళ్యాణ్. ఎట్లా అనిపించింది సినిమా? భయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు భయ్యా. సో లాస్ట్ టైం దసరా టైంలో ఓజీ అనే పిక్చర్ రిలీజ్ అయింది. అది చెప్పక్కర్లేదు, ఫుల్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు రిలీజ్ అయిన మూవీ ఏంటంటే మళ్ళీ ఈ ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్. సో టాక్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తిరిగిలేదు. అంటే ఇదేదో జెన్యూన్ టాకే చెప్తున్నాను, ఇందులో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం యావరేజ్. సో ఇంటర్వల్ సీన్ బాగుంది. సో సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనుషులందరినీ కూర్చోబెట్టారు, ఎవ్వరూ లేకుండా అలా కూర్చోబెట్టారు క్లైమాక్స్ వరకు. బట్ మళ్ళీ చెప్తున్నాను, క్లైమాక్స్లో ఉన్న సాంగ్ అదొక్కటి చాలు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన వేసిన డ్యాన్స్లు, ఈ డ్యాన్స్లు ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆయన డ్యాన్స్ లేరు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. సో అగైన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సేమ్ ఇన్ ఓజీ 2. సో మాకు ఓజీ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాం అందరూ కూడాను. ఉస్తాద్ భగత్ సింగ్ 100కి అంటే నేను ఇచ్చే మార్క్స్ అయితే మాత్రం 10కి 8 పాయింట్స్. 2 పాయింట్స్ అవ్వదు, ఎందుకంటే స్టోరీ కొంచెం ల్యాగ్ ఉంది. బట్ ఇంటర్వెల్ నుంచి మాత్రం స్టోరీ మాత్రం బాగా కిక్ అందుకుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.